మా మెంబర్స్ అందరూ అంటారు. ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చాలా చాలా ప్రసిద్ధి చెందిన వినాయకుడు అండి. ఇది ఏంటంటే ఇక్కడ నమ్మకం ఏంటంటే మాకు ఈ కోరికలు ఇక్కడ వచ్చి మొక్కి ఏ కోరికలు కోరినా కూడా తీరుస్తుంది అని చెప్పేసి మాకు ఒక నమ్మకము. అలాగే రీసెంట్ ఎగ్జాంపుల్ మా సభ్యునికి వచ్చి మొక్కుకున్నాడు మాకు పెళ్లి జరగాలని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం రోజే అతని పెళ్లి సెటిల్ అయింది. సో అంత ముఖ్యమైన గణేశుడు మా సాగర్ అనే ఒక మెంబర్ ఉన్నాడు. ఇవాళ కూడా ప్రెజెంట్ ఎగ్జాంపుల్ అండి. ఈరోజు మా మెంబర్ కి వచ్చేసి ఈ రోజు పోయి ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఇక్కడ మొక్కుకొని పోయాడు, జాబ్ కూడా వచ్చింది అతనికి. సో అంత ప్రసిద్ధి చెందింది ఇది మా వినాయకుడు. అట్లా అని చెప్పేసి అందుకే ఇప్పుడు చూస్తున్నారు మీరు డైలీ ఇప్పుడు మినిమం 5,000 వరకు భక్తులు వచ్చి విజిట్ చేసి భక్తుని వినాయకుడిని ఆశ్రమం తీసుకుని వెళ్తున్నారు. అంత భారీ ఎత్తున జరిగిందండి ఇది. నిమజ్జనం కూడా ఇంత భారీ ఎత్తున జరుగుతుంది. 6వ తారీఖున 11 గంటలకు స్టార్ట్ అయ్యి పెద్ద ఊరేగింపుతో పెద్ద ట్రూపులతో పూనె బ్యాండ్ తో పంజాబీ బ్యాండ్ తో నృత్యాలతో అన్ని భారీ ఎత్తున ఊరేగింపు జరుగుతుందండి. సెలబ్రేషన్ అండి. ఈ సెలబ్రేషన్ లో ఇది ఫస్ట్ 1975 లో ప్రారంభించారు. ప్రారంభించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా వారు ప్రణాళిక పథకంగా ఇక్కడున్న మెంబర్స్ అందరూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ప్రకారం చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ 50th సంవత్సరంది ఈ గుహ లోపల స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారు ఎలా ఉన్నారు అని ఆతృత ప్రజలలో కలిగేలాగా ప్రజలు చూడగానే ఈ లోపల వినాయకుడు ఎలా ఉన్నాడు అనే కాన్సెప్ట్ తీసుకురావాలన్నట్టు వాళ్ళు చేశారండి. వినాయక యువజన సంఘం సభ్యులందరూ కూడా ఒక 1 year ప్రణాళికతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారం వారికి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభిప్రాయాలని వ్యక్తపరుస్తూ లాస్ట్ కి వాళ్ళు ఈ విధంగా నిర్మించాలని వాళ్ళ ఒక ఈ విధంగా నిర్మించడం జరిగింది. వీరి యొక్క ప్రణాళికకు కనీసం సంవత్సరం టైం పట్టిందండి. సంవత్సరం నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు 50th year ఎలాగైనా చేయాలని. ఈ శ్రీ వినాయక యువజన సంఘ సభ్యులందరూ కూడా హైదరాబాద్ వినాయకుడి తర్వాత శ్రీ వినాయక యువజన సంఘం సభ్యుల నుండి మా వినాయకుడు ప్రతి సంవత్సరం ఎలా ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచి సభ్యులందరూ కూడానండి సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వీళ్ళ యొక్క డెడికేషన్ తో చేసే వాళ్ళందరూ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళ యొక్క కోరికలు ఇక్కడ స్వామివారికి చెప్పుకుంటే కోరికలు తప్పకుండా తీరుతాయన్న నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి